ఆలయాల్లో భక్తులకు సరైన సౌకర్యాలు మెరుగైన సేవలు అందడం లేదు. దేవుడి దర్శనాల సమయానికి అనుగుణంగా భక్తులను అనుమతించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇక చివరికి ఆలయాల్లో పారిశుద్ధ పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఇక భక్తుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా సక్రమంగా లేదని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. దర్శనాల విషయంలో భక్తులు ఇస్తున్న ఫీడ్బ్యాక్లోనూ ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక వీటన్నిటికీ ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది స్పష్టమవుతోంది. అయితే ఈ సమస్యల పరిష్కారంలో దేవాదాయ శాఖ విఫలమవుతోంది. గత 5 ఏళ్ల నుంచి ఈ సమస్య మరింతగా ఎక్కువగా ఉందని శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిప్యూటీ కమిషనర్ల పదోన్నతుల వ్యవహారం కూడా మూలకు చేరింది. ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య దాదాపు 10 రెట్లు పెరిగింది. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల తాకిడి కూడా సిబ్బందికి పని భారం పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య భక్తులను పట్టించుకునేందుకు సిబ్బందికి సమయం ఉండడం లేదు. ఇక పండుగల సమయంలో పరిస్థితి ఆలయ అధికారుల చేతులు దాటిపోతోంది. దేవాదాయ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చిన ఫైల్స్ పై కూడా ఆర్థిక శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖకు ఫైల్ పంపించామనే నిర్లక్ష్య ధోరణిలో దేవాదాయ శాఖ అధికారులు ఉండడం గమనార్హం. ఇక ఆర్థిక శాఖలోనూ అదే పరిస్థితి. దీంతో 2 శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జాయింట్ కమిషనర్ అనేది కీలక పోస్ట్. ఆలయాల ఆస్తులు, లక్షల ఎకరాల భూములకు రక్షణ కల్పించాలంటే అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉండాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ఆఘమేఘాల మీద డీసీ పోస్టులు భర్తీ చేస్తేనే శాఖలో పరిపాలన మెరుగుపడుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.